ఇశ్రాయేలు పాత నిబంధనలో ఉన్నారు, వారికి యేసుప్రభు యొక్క రక్తం లేదు, జంతువుల యొక్క బలి, వారి రక్తం, వాటి ద్వారానే వాళ్ళు జీవిస్తూ వచ్చినాం. మనం కొత్త నిబంధనలోనికి వచ్చినాం. అందుకే ప్రభు బలం అనుకుంది, యేసుప్రభు యొక్క రక్తం అనుకుంది, నిబంధన రక్తం ఉంది. వీఆర్ బ్రాట్ ఇంటు ద న్యూ కవనెంట్, నూతన నిబంధన రక్తం దగ్గరికి వచ్చిన. ఇంకా ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకుండా, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే, ఈ నూతన నిబంధన కింద రాకుండా ఉంటే, నువ్వు చాలా మంచి భక్తుడివే కావచ్చు, ప్రతి దినము వాక్యం చదువుతుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, నీకు చాలా కంటత వాక్యాలు వస్తుండొచ్చు, కానీ నీ హృదయంతరంగము యేసుక్రీస్తు ప్రభువు వారు నివసించటానికి తెరవకుండా ఉంటే, పాపక్షమాపణ పొందకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, నీ భక్తి దుర్లభం, నీ బైబిల్ జ్ఞానం దుర్లభం, నీకు కలిగిన తలాంతులు దుర్లభం, నువ్వు కలిగినవన్నీ దుర్లభం. ఇవన్నీ కార్యసిద్ధి కలగాలంటే మొదటిది ఏంటంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం చాలా ప్రాముఖ్యం. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చెప్పాడు, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవదేవుడని నువ్వు గుర్తించినావా? అని పాపాల కొరకు శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖమంతా ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా ఆయనలో కొంచెమైనను స్వస్థత లేకుండా ఆయన వీపును చారలుగా దున్నిరి, లోతుగా దున్నిరని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కీర్తనలో చెప్పబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు, వికారుడిగా చేయబడ్డాడు. ఆ కారణం లేని గాయాలు ఎవరికి? హేతువు లేని దెబ్బలు ఎవరికి? ఆ రక్త ప్రవాహం ఎవరి కొరకు? పాపాత్మలమైన మన కొరికే కాదా? భవిష్యత్తు క్రైస్తవ పేరు ఉండొచ్చు, ఇక్కడికి నువ్వు చాలాసార్లు వస్తుండొచ్చు, మీ నాన్నగారు అమ్మగారికి సేవకులు కావచ్చు, బోధకులు కావచ్చు, కాపర్లు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, కమిటీ మెంబర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి రక్షణ నీకు రాదు, వారి భక్తి నీకు రాదు. నీవే వ్యక్తిగతంగా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచడం అవసరం. ఆ హృదయంలో ఎంత బాధేస్తుందంటే, ఇలాగ దిగొచ్చిన తర్వాత ఎవరో బ్రదర్ సిస్టర్ కలుస్తారు, ఎల్డర్స్ సేవకులు, ఏంటక్క ప్రైజ్లాడు, ఆ ప్రైజ్లాడన్నా ప్రార్థన చేయండి మా కొరకు. ఏమంటే మా వాడు మందిరికి రాలేదు, ఏం చదువుతున్నాడు, బీటెక్ ఏం చదువుతున్నాడు, ఎంకామ్ ఏం చదువుతున్నాడు, పీజీ చదువుతున్నాడు, ఎందుకు రావట్లేదు? నువ్వు రక్షణ పొందకపోయినా కనీసం మందిరికి రావచ్చు కదా. నేను ఇలాగ చెప్తున్నాను, మందిరికి వచ్చానులే, రక్షణ పొందకపోయినా పర్లేదు అనేది కాదు. అది మొదటి స్టెప్. ప్రాణాల కొరకు రమ్మని చెప్తున్నాము, వచ్చిన వాళ్ళని ఏం చెప్తున్నాము? ఇప్పుడు రక్షణ పొందాలని మేము కోరుతున్నాము. అందరూ అంతటనో రక్షణ పొందవాలని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు తిరిగి జన్మించాల. తిరిగి జన్మించకపోతే జాగ్రత్త. నేను బెదిరించడానికి ప్రయత్నం ఏం చేయట్లేదు, కానీ నీ ప్రాణం నరకానికి ఆహుతి కాకూడదనే వేదనతో ఈ దేవుని యొక్క ప్రేమ ప్రయాసను లేదా ప్రేమ వర్తమానాన్ని మేము మీకు తెలియచేస్తున్నా. ఎంత విషాదకరం. దేవుడు ప్రేమించి భక్తి గల తల్లిదండ్రులు ఇస్తే వాళ్ళు రాత్రిపూట లేచి నీ పడకల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఘోషించి కన్నీరు కారుస్తూ ఉంటే, నీ భక్తి లేకుండా, వైరాగ్యం లేకుండా, కనీస ధర్మము లేకుండా, ఇటు క్రైస్తవేతరులను చూసి కనీసం నేర్చుకోకుండా, దేవున్న స్థలంలోనికి రాకుండా, నిన్ను నీవే దూరంగా ఉంచుకోవటానికి ఎంత ధైర్యం నీకు, ఎన్ని గుండెలు నీకు, ఎన్ని కండలు నీకు, ఎవరనుకుంటావు నువ్వు? ఉదాహరణకి చూడండి, చిన్నపిల్లలు క్రయాంతో గోడల మీద గీస్తారు కదా, అది గీస్తే మనం తిరిగి సున్నం వేస్తే గీతలు పోతాయి. ఆ చొక్క మీద గీతలు, పెన్ను గీతలు పడ్డాయి అనుకోండి, దీనికి ఏదో ఉతికితే దీని మీద గీతలు పోతాయి. ముఖం మీద ఏదో గీతలు పడినాయి, కందెన అది ఇది, దానికి ఏదో మనం వేసుకుంటే పోతాయి. తర్వాత కింద ఫ్లోర్లో ఉన్నాయనుకోండి, ఏదైనా గీతలు పడిపోయినాయి, లాగినారు, బీరువానో ఫ్రిడ్జో ఏదన్నా, దాని మీద గీతలు పోతాయి. మనం ఏదైనా పాలిష్ చేస్తే అది ఇది, ఎక్కడున్న గీతలన్నీ పోతాయి. ఇప్పుడు నేను చెప్తా, మీరు జవాబు చెప్పాలి నాకు కదా. 2 సంవత్సరాల కరోనా దినాల్లో కనీసం మీరు 3 సార్లు అయినా రోజుకి శానిటైజర్ మీ చేతులకు పూసుకున్నారు అంటే, కనీసం చెప్తున్నా నేను, కనీసం 3 సార్లు. ఉదయం టిఫిన్ తినక మునపు, మధ్యాహ్నం భోజనం తినక మునపు, రాత్రి భోజనం తినక, ఇంకెన్నోసార్లు 30 సార్లు కూడా పూసుకునే వాళ్ళు ఉంటారు రోజుకి. రోజు సంగతి చెప్తున్నా. కనీసం 3 సార్లు, ఒక 5 సార్లు వేసుకోండి. 30 రోజులకి ఎన్నిసార్లు పూసింటారు? 150 సార్లు. 5 3 15, 5 సార్లు అనుకోండి రోజుకి. 30 రోజులకి ఎన్ని? 150. సంవత్సరానికి ఎన్నిసార్లు పూసింటారు? 12 × 150 చెప్పండి, ఒక 1500 సార్లు అనుకోండి. 2 ఏళ్ళకి ఎన్నిసార్లు పూసింటారు? 3000 సార్లు. ఇప్పుడు నేను చెప్తా, మీ చేతుల్లో భవిష్యత్ గోరింటాకు పెట్టుకున్నారు, తర్వాత మీ భాషలో చెప్పాలంటే నెయిల్ పెయింట్ కొట్టుకున్నారు. 3000 సార్లు దీనికి శానిటైజర్ పూస్తే ఉంటుందా ఊడుతుందా? మీ గోరంటాకు కానీ నెయిల్ పాలిష్ కానీ ఉంటుందే పోద్దా? ఇక్కడ గోడకు కూడా 3000 సార్లు కొడితే పెయింట్ ఉంటుందే పోద్దా? ఇక్కడ కూడా 3000 సార్లు కొడితే ఉంటుందే పోద్దా? పోద్ది కదా.
ఇప్పుడు మీ చేతుల్లో గీతలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? 3000 సార్లు మీరు ఈ గీతల మీద కొట్టి రుద్దినారు. ఒక్క గీత సైజ్ అన్న పెంచినారా, తగ్గించినారా, పోగొట్టినారా? ఎవరు గీశారు ఈ గీతలు? పిల్లలా, సేవకులా, క్లాస్మేట్సా, ఫ్రెండ్సా, న్యాచురల్సా, క్లోలిక్సా? ఎవరు గీశారు ఈ గీతలు? గొరంటాకు పెట్టిన గీతలు పోయినాయి, నెయిల్ పాయింట్ కొట్టిన గీతలు పోయినాయి. దేవుడు రాసిన గీతలు చేతుల్లోనే మిగిలిపోయాయి. నీ చేతులే దేవుడున్నాడని తెలియచేయటానికి నిలువెత్తటి సాక్ష్యాలు. ఇంతకంటే దేవుడున్నాడని తెలియచేయటానికి ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పో? నీకు చేతులు ఉన్నాయా? చూసుకో. ఒక్కటన్నా మార్చుకోగలిగినావా? 3000 సార్లు నువ్వు కనీసం 2 సంవత్సరాల్లో శానిటైజర్ కొట్టుకుంటే ఒక్క గీతనైనా నువ్వు మార్చగలిగావా? మనుషుడా, దేవుడు చేసిన సృష్టిలో నీ చేతుల్లోని గీతలే మార్చుకోవటానికి నీ గుండెలు లేకపోతే, చేత కాకపోతే, బలహీనమైపోతే, దేవుడు చేసిన ఈ సృష్టి రహస్యాన్ని తొలనాడటానికి దేవుడు లేడంటానికి నీకెంత ధైర్యం? క్రైస్తవ పేరు పెట్టుకొని, క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉంది, క్రైస్తవునని చెప్పుకుంటూ ఇలాంటి సామాన్యమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ గొంతులో ఊపిరించి, తల్లిదండ్రుల నుంచి ఆయుష్ ఇచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, కన్న తల్లిదండ్రులనిచ్చి, ఇరుగు పొరుగునిచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, భద్రపరిచి ఈ దినంలోనికి దేవుడు ప్రవేశపెట్టినాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! ఎంతోమంది కాలంలో కలిసిపోయారు. గొప్ప గొప్ప ఆరోగ్యకరమైన వారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, ప్రతి దాంట్లో హెచ్చైన వారు కొంతమంది ఈ దినాన్ని లేరు. దేవుడు నిన్ను భూమి మీద ఉండకుండా తీసేయటానికి ఇష్టపడలేదు, కానీ భూమి మీద ఒక మట్టి పొరుగుగా, ఒక బెలూన్గా, ఒక గడ్డి పోచగా, ఒక వాడిపోయే పుష్పముగా దేవుడు తయారు చేసి ఉంచితే ఇది నాన్న దేవుడైన యేసుని అంగీకరించడానికి ఇష్టపడట్లేదా? అందుకే ప్రభు అంటున్నాడు, బూదికంత నివాసులారా నా వైపు చూచి, మీ అమ్మ నాన్నగారి వైపు కాదు, మా వైపు కాదు, సేవకుడి వైపు కాదు, మందిరం వైపు కాదు, ప్రజల వైపు కాదు, ఇరుగు పొరుగు వారి వైపు కాదు, యేసు వైపు చూచి రక్షణ పొందడి. ఇదిగో వేలాడదీయబడిన యేసు, తల మీద ముళ్ళ కిరీటము, ముఖమంతా ఉమ్మి చేత అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా నువ్వు స్వస్థత లేకుండా వేలాడదీయబడిన యేసు యొక్క ప్రేమ కంటే నిన్ను ప్రేమించేది ఈ లోకంలో ఏముంది? లోకంలో చాలా దానాలు మనం చూస్తాం, కనీసం 5 దానాలు. మొదటిది ఏంటి? అన్నదానం. అన్నదానం మీకు తెలుసు, ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర సాధారణంగా జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక అకేషన్ వచ్చినా. మరి అన్నదానం ఎందుకు చేస్తారంటే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే సాంబార్లో వాళ్ళు చేసిన పాపాలను కొట్టకపోవాలని భవిష్య చేస్తున్నారు. ఏదో అన్నం పెడితే మంచిదనే ఆశ కూడా ఉండొచ్చు. ఎంతోమంది దాతలు దాని కొరకు సమర్పించుకొని త్యాగం చేసి అన్నదానం చేస్తూ ఉంటారు. మొదటిది. రెండవది వస్త్రదానం. కొంతమంది బట్టలు ఇస్తూ ఉంటారు. వస్త్రదానం అంటే మీరు పాత బట్టలన్నీ ఇవ్వద్దండి, పనికిరానివి, చినిగిపోయినవి, కుట్లు పోయినవి, బిగుతైనవి అవన్నీ ఇవ్వద్దండి. ఎవరైనా వస్త్రదానం చేయాలనుకుంటే కొత్త బట్టలు తీసుకొని వచ్చి ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, నాకు కాదు. వాళ్ళ మీరు అలాగనుకున్నారు. ఇట్లాంటి తెలివి చాలా ఉంటుంది మన వాళ్ళకి ఈ మధ్యలోన. ఎంతోమంది పేదలు ఉన్నారు, అక్కర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దారిముడు పోతే మీకు కనిపిస్తారు, నేనేం చెప్పాల్సిన పని లేదు, కళ్ళు ఉన్నవాడు చూస్తాడు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళకి వస్త్రదానం చేసేవాళ్ళు చూస్తాం మనం. మూడవది ఏంటి? అవయవ దానం. కొంతమందికి ఏదైనా అవయవాలు దెబ్బతింటే వాళ్ళ తండ్రిదో పిల్లలదో ఎవరిదో ఒకరిది, ముఖ్యంగా లివర్ కానీ కళ్ళు కానీ ఇలాంటివి అవయవ దానం చేస్తున్నది. చాలా రిస్క్, వెరీ లిమిటెడ్. కానీ నాలుగోది ఏంటంటే రక్తదానం. రక్తదానం ఇప్పుడు మనం రక్తం తీసుకోరనుకో, ఎందుకంటే కోవిడ్ వచ్చిందా లేదా అని ఆలోచించి తీసుకుంటారు. ఇది అందరూ చేయలేరు, ముసలోళ్ళు చేయలేరు, పిల్లోళ్ళు చేయలేరు, పెద్దోళ్ళు అసలే చేయలేరు, వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే చేయలేరు. అది కూడా వాళ్ళకి కోవిడ్ లేదంటేనే ఇప్పుడు రక్తదానం స్వీకరిస్తున్నారు. ఇలాగ 4 రకాలైన దానాలు చేసేవాళ్ళు భూమి మీద చాలా ఉన్నారు. 5వ దానం, ఆఖరి దానం ఒక్కడే చేశాడు, అదే ప్రాణదానం. ప్రాణదానం ఎవరు చేస్తారు? వాళ్ళని దానం చేయమ్మా అంటే 10 రూపాయలు, నీ ప్రాణం దానం చేయంటే. మనం దారిముడి వెళ్ళేటప్పుడు చాలామంది దానం కొరకు అడుగుతూ ఉంటారు. ఈ భూమి మీద నువ్వు ఏ దానమైనా పొందొచ్చు, కానీ నీ కొరకు ప్రాణదానం చేసేవారు భర్త కానీ, భార్య కానీ, తోబుట్టువులు కానీ, పొరుగువారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ లేరు.
ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే ఆయన ప్రాణదాతని, ప్రాణనాథుడని, ప్రాణప్రియుడని మనం పాటలు పాడుకుంటూ వచ్చినాం. ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రాణము లేని నిర్జీవముతో తులతూగుతున్న మనల్ని ఆయన బ్రతికించుట కొరకే ఇష్టపడ్డాడు. వాక్యంలో చెప్పబడింది కదా, ఒక నది గలదు, అది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తమును బ్రతుకును. నదైన యేసు శిలువలో నుండి మా మధ్యకు కూడా ప్రవహించు, మామను బ్రతికించు. ఎవరు ఆ జీవజల నదుల దగ్గరికి వచ్చి నీళ్ళు తాగుతారో వారు తృప్తి చెందుతారు. వారి కడుపులో నుండి కూడా జీవజల నదులు ప్రవహించునని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక పాట కూడా ఉంది కదా, దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, అమ్మా నాకు దాహమునకిమ్ము. యేసుప్రభు వారు నోరు తెరిచి అడిగినవి చాలా తక్కువ. నాకు తెలిసి ఇది ఒక్కటే అనుకుంటా. ఎవడైనా చూడండి, నేను అలాంటి వాడు మీ ఇంటికి వచ్చి అక్క కొన్ని నీళ్ళు ఇవ్వడే తాగటానికంటే, అయ్యో బ్రదర్ నోరు తెరిచి అడిగాడు అక్క, ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఏంటి అక్క, ఉప్పుడు భోజనం పెట్టండి, అయ్యో నోరు తెరిచి అడిగాడు. మనకింటే కొద్దిగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, లేకపోతే మన సహచరులు మన దగ్గర ఉన్నవాళ్ళు, అయ్యో నోరు తెరిచి అడిగాడు. అది ఎంతో ఎమోషనల్ ఫీలింగ్ తెప్పించేస్తుంది. నోరు తెరిచి అడిగాడు, మనం భోజనం పెట్టకపోతే ఎలాగా? అది చేతనైతే కదా. నోరు తెరిచి కారు కూడా అడగొచ్చు, నోరు తెరిచి ఇల్లు కూడా అడగొచ్చు. అడగటానికి అవధులు ఉండాలి, ఇవ్వటానికి కూడా అవధులు ఉండాలి. కానీ నోరు తెరిచి నీళ్ళు అడగడం అనేది ఇట్స్ ఎ మినిమమ్ రిక్వైర్మెంట్. ఎవరు అడిగిండేది? ఏ దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికాడో, ఏ దేవుడు సముద్రాన్ని తయారు చేశాడో, సముద్రంలో నీళ్ళే 70% అని మనకు తెలుసు. సముద్రంలో నీళ్ళు 70% అంటే నదుల నీళ్ళు ఎంత తెలుసా మీకు? 10% కంటే తక్కువ, 2%. అసలు నదులంటేనే మనం అమ్మ, అఖండ గోదావరి, పొంగులెత్తుతున్న కృష్ణ, ప్రవహిస్తున్న గంగా, ముంచి వేస్తున్న మిసిసిపి, ఆ యూరప్నంతా దాటి వేస్తున్న రైనో, లండన్ ముంచి వేస్తున్న థేమ్స్ నది, ఎన్ని నదులు లాటిన్ అమెరికాలో ప్రవహిస్తూ దట్టమైన అడారిని చీల్చుకొని పోతున్న అమెజాన్ రివర్, ఐగుప్తు దేశానికి వరప్రసాదం 6 దేశాలు గుండా ప్రవహించిపోతున్న ప్రపంచంలోని అతిపెద్ద నది అయిన నైల్ నది. ఇన్ని నదులు అంటేమే ఇన్ని నదుల నీళ్ళు ఎంత శాతమో తెలుసా భూమి మీద? చాలా. ఇన్ని నదులు చూస్తేనే మనకు అనిపిస్తుంది, అబ్బా ఏమి నీళ్ళు బ్రదర్, అసలు చూడలేకపోతున్నామే అని అంటుంటే, ఆ నీళ్ళు కలగజేసిన వాడు భూమి మీద ఉన్నప్పుడు నోరు తెలిసి ఒక్కటే మనవి చేశాడు, అమ్మా గివ్ మీ డ్రింక్. ఇప్పుడు నేను ఎవరినైనా అడిగాను అనుకో, నీళ్ళు ఇవ్వండి, మీరు పరగ నెలరా అంతెందుకు? పాత నిబంధనలో దావీదన్నాడు, రీ చెప్పండి, నేను పక్కన సైనికులు అన్నారు, నాకు బెత్లెహేం బావిలో నీళ్ళు తాగాలనిపిస్తుంది. అయ్యో మీకు కోరిక రావడం ఏంటండి, అసలు మీకు రావాలి కానీ మేము తీర్చమా? పరగని వెళ్ళారు, బెత్లెహేం బావుల్లో నీళ్ళు తీసుకురాలంటే తేలిక కదా, ప్రాణం పోద్ది, సోల్ హై రిస్క్ అది. కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే, వెళ్ళారంటే దాసులు నీళ్ళు తీసుకుని వచ్చారు. తెచ్చిన తర్వాత ఈయన ఏమన్నాడు, చల్లగా చావుకవర్ చెప్పినాడు, ఏం దాతలేరా మీ ప్రాణానికి తెగించి తెచ్చేసారు కానీ పడిపోయండి అన్నాడు. చూడు, ప్రాణానికి తెగించి తెచ్చిన నీళ్లు పడిపోస్తే వాళ్ళకి ఎంత బాధ అయింది. ఒక దావీదు అడిగితేనే 2 వ్యక్తులు వెళ్ళి దాసులు ప్రాణానికి తెగించి నీళ్ళు తీసుకొని వస్తే, దావీదు కుమారుడు నీళ్ళు కావాలని అడిగితే ఆ స్త్రీ నీళ్ళు ఇయ్యలేకపోయింది, మాటలన్నీ చెప్పింది. యేసుప్రభు వారు మొదట అడిగిన మాట అది. ఆయనకి మానవ జీవితంలో ఎవ్వరు గ్లాసు నీళ్ళు ఇవ్వలేకపోయారు. అందుకే శిలువ మీదకి వెళ్ళినప్పుడు నీ ఆఖరి కోరిక ఏంటి? ఐ థర్స్ట్, నేను తప్పికొనుస్తున్నాను, ఎవరైనా నీళ్ళు ఇస్తారా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీని అడిగాను, అమ్మా దాహమునికి ఇమ్మని. ఇప్పుడు దాకా తీసుకొని రాలేదా ఆమె? నాకు దాహం వేస్తుంది, ఎవరైనా దాహం ఇస్తారా? మనుషుడు ఎంత కఠోరమైన వాడంటే, శత్రువుకైనా నీళ్ళు ఇస్తారంట కదా. అంతేందుకు మీకు తెలిసి ఆదివారం కోడి కోసేటప్పుడైనా దాన్ని చంపేటప్పుడు దాంట్లో నీళ్లు పోసి కోస్తారంటనే, గొంతు కటిక వాళ్ళైనా ములాలైనా నీళ్లు పోసి కోస్తారంటనే. అది ఎంత నికృష్టమైనదైనా సరే నీళ్ళు పోసి అలాగ చేస్తున్నప్పుడు రక్షకుడు చివరిసారిగా అడిగాడు, నాకు దాహమునకిమ్మని. ఎవరు స్పందించలేదు. చేదు చిరుక ఆయనకి ఇచ్చిన. ఇన్ని నదులు కలగజేసిన దేవుడు, నది కలుగును కాకండి నీళ్ళు రావా? బండలో నుండి నీళ్లు ప్రవహింపజేసిన దేవుడు, నీళ్ళు కలుగును కాకండి రావా? నేరుగా పరలోకంలో నుండి ఆర్వో వాటర్ నోట్లోకి పడదా? పరలోకం నుండి వద్దులే, కింద నుండి రాళ్ళలో నుండి కరెక్ట్ రావాలి ఈ యాంగిల్లోనంటే రాదా? ఏ యాంగిల్లో కావాలన్నా నీళ్ళు వస్తాయి. ఎలాగైనా ఆయన దాహం తీరుతుంది. అయితే ఆయనకి తండ్రి యొద్ద నుండి ఆ దాహం తీరాలని కాదు,
తండ్రి చేసిన మనుషులు పాపలు అయిపోయారు, వాళ్ళు ఏమైనా ఇస్తారేమో అని అన్నారు. ఇది నేను ఎంతకాలం సులువు మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు అలాగే అర్రలు చేస్తున్న, నాకు దాహంనకిమ్మో అయితాస్ట్ నేను దప్పికొంచున్న అలాగే అలమటించిపోతూ ఉన్నాడు. ఇదిగో ప్రభు, నీ దాహం తీర్చుట కొరకే నేను వస్తున్నాను, నన్ను అంగీకరించు. ఇంటి జవాబు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. ఇప్పుడు రక్షణ పొందిన వారు ప్రభు బలలో పాలు పొందుట కొరకై ఆహ్వానించబడుతున్నారు. ఇది యేసు బల్ల, క్రీస్తు బల్ల అని చెప్పలేదు, ప్రభు బల్ల. అంటే అర్థమేంటి? యేసు రక్షకుని స్టేజి, క్రీస్తు అభిషక్తుడి స్టేజి దాటి ప్రభు యొక్క అనుభవంలోనికి మనం రావాలని కోరబడుతున్నాం. ప్రభు బల్ల దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినా కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి ప్రభు కొరకు జీవించాలనేది దేవుని యొక్క ఆశ. ఇంకా అలాంటి అనుభవంలోనికి మనం రాకపోతే ప్రభు ఈ మధ్యాహ్నం మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కలిగిన గాయాలు చూచి, ఆయన కార్చిన రక్త ప్రవాహాన్ని చూసి, ఆయన యొక్క ప్రేమ మధురత్వాన్ని చూసి ఆయన ఎంత విశ్వాసం ఉంచాలని దేవుని యొక్క అభిలాష. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన మనము ఆయన రాకడ కొరకు కడగబడి శుద్ధీకరించబడాలి. అందుకే కడుక్కోకుండా భోజనానికి ఎవరు రారుగా? మామూలుగా మనకు పిల్లలు కడుక్కోకుండా భోజనానికి వచ్చారు, మీరు వడ్డిస్తారా? చేతులు గాళ్ళు కడుక్కుండా కాలేజీకి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు అనుకో, మమ్మీ నాకు ఆకలి వేస్తుంది భోజనం వడ్డించమా అన్నాడు అనుకో, ఏం చెప్తారు మీరు? సరేరా వడ్డిస్తాను కూర్చొని చెప్తారా? చేతులు కడుక్కున్నావా? ఎప్పుడు ఉదయం కడుక్కున్నానులే, ఉదయం కడుక్కున్నాను వడ్డిస్తారా? ఒకవేళ కాళ్ళు కడుక్కుపోయినా పర్లేదు, స్నానం చేయకపోయినా పర్లేదు, ఏం కడుక్కోవాలా? చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కొని రాపో, కడుక్కొని వస్తేనే నేను వడ్డిస్తా, ప్లీజ్ మా. తిన్న తర్వాత వెళ్ళి కడుక్కుంటాను, అంత కుదరదు, కడుక్కొని వస్తేనే నేను వడ్డిస్తా. 9 నెలలు మోసి కన్నావు కదా, మరి నీ కొడుకు మీద ప్రేమ ఉంది కదా, ఎందుకు కాదంటావు? చేతులు కడుక్కోకుండా వడ్డించవచ్చుగా. నీకు తెలుసు కడుక్కుంటేనే తింటేనే ఆరోగ్యం అని. అలాగే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం కడుక్కుంటేనే మనకు ఆరోగ్యం. కడుక్కోకపోతే చాలామంది బలహీనులు, రోగులు నిద్రించున్నారు. దీనంతటికి ముందు వారు అపరాధులుగా చేయబడుతున్నారు. అందుకే ప్రభువారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయనే లేచి శిష్యుల పాదాలు కడగటానికి పూనుకున్నాడు. పేతురు దగ్గరికి పాదాలు కడగటానికి వస్తే పేతురు, అయ్యో ప్రభు మీరేంటి నా పాదాలు కడగడం ఏంటి అని అంటే, ప్రభు అన్నాడు, ఇఫ్ ఐ డు నాట్ వాష్ ది హ్యావ్ నో పార్ట్ విత్ మీ. నేను నిన్ను కడగనిడలా నాతో నీకు పాలు లేదు. ప్రభు మనల్ని కడగాలని కోరుతున్నా. అందుకనే పరమగీతంలో చెప్పబడింది, కడగబడిన కళ్ళు, కడగబడిన పళ్ళు వరస. చూడు, మనం ఉదయకాలం లేచిన తర్వాత బ్రష్ చేసుకోకుండా అన్నం తింటామా? పొరపాటున మీరు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు మిగతా పనులన్నీ ముగించుకొని బ్రష్ చేసుకోకుండా బయటకు వచ్చినారు, మీకు అర్థమవుతుంది కొద్దిసేపుకి, ఏంటి నోరంతా ఒకలాగుంది, ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు, మీకే తెలిసిపోద్ది. అందుకని అయ్యో అప్పుడు ఆలోచించి బ్రష్ చేసుకోవడం మర్చిపోయాను, అచ్చా ఈ వయసులో ఏంటి ఇలాంటివి మర్చిపోతున్నా, మీకు బాధేస్తుంది, ఈ వయసులో ఏంటి ఇలాగ మర్చిపోతున్నా. కొంతమంది భర్తనో భార్యనో పిల్లలు చెప్తారు బ్రష్ చేసుకున్నారా అని. బ్రష్ ఎవరిది? నీళ్ళు ఎవరివి? చేప ఎవరిది? సింక్ ఎవరిది? ఒకవేళ మీ ఇంట్లో కొడుకు కూతురు ఉన్నారు, ఎవరు? అవన్నీ అన్నీ మీవే. కొడుకు కూతురికి ఏం చేశారు? ఫ్రీ. అలాగే బ్రష్ ఎవరిది? యేసుప్రభుదే. ట్యాబ్ ఎవరిది? యేసుప్రభుదే. నీళ్ళు ఎవరివి? యేసుప్రభుదే. అందుకే ఈ బలను గురించి ఈయనేమన్నాడు? ఇది ప్రభు బల్ల అన్నాడు, నా శరీరం అన్నాడు. మీ శరీరం అని చెప్పలే, మన శరీరం అయితే మన ఇక్కడే ఉంది. పైనుండి కింద దాకా ఎంత కంపో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అయితే ఆయన శరీరంలో పాపము లేదు. అందుకే మై బాడీ మై బ్లడ్, నా శరీరం నా రక్తం. బ్రష్ నాదే, పేస్ట్ నాదే, నీళ్ళు నావే, సింక్ నాదే. కడుక్కోడికి ఏంటి? నేను బద్ధకం అంటారు, సోమర్తనం అంటారా? మరి ప్రభు బల దగ్గరికి వచ్చినాడు, ప్రభా నా స్థితి అంతా పైనుండి కింద కనిపిస్తూ ఉంది, ఇప్పుడు నా నోరు కడగాలి, నా దంతాలు కడగాలి, నా కాళ్ళు నా చేతులు కడగాల. అందుకే పేతురు అన్నాడు, ప్రభా నువ్వు కడిగితే నేను కడిగించుకోవడం బాగాలేదంటే, లేదు నేను నిన్ను కడగపోతే నాతో నీకు పాలే లేదు. యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ, నాతో పాలు లేదు. అంటే ప్రభుతో, ప్రభు పరిచర్యతో, ప్రభు యొక్క ఆ భాగ్యములో, ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క ఆనందం, ప్రభు యొక్క సంతోషం, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క రాకడ, వీటన్నిటిలో మనం పాలు పొందుట కొరకాయి ఈ ప్రభు యొక్క బల్ల మన కొరకు ముందుగా ఉంచబడి. అందుకే ఇప్పుడు పేతురు అన్నాడు, అయితే కాళ్ళు ఒకటే వద్దులే, పూర్తిగా కడిగాయి. మనకు కడగడం విలువ తెలిస్తే, అంటే కడగబడ్డం యొక్క విలువ తెలిస్తే అప్పుడు పూర్తిగా కడగ ప్రభువా. అందుకే
పంది ఎప్పుడు మూసినది దగ్గరే ఉంటుంది, మీకు తెలుసు కదా హైదరాబాద్లో. అంతేనా? దాన్ని తీసుకుని వెళ్ళి మనం తాజ్ కృష్ణలోనో పార్క్ అయత్లోనో పెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నీకు డబుల్ బెడ్రూమ్ ఉంది, ఐకాలోని బెడ్షీట్లు తెచ్చినాము, ఐకా టవాల్ పెట్టినాము, ఐకా సోప్ బాక్స్ పెట్టినాము, అన్నీ ఐకాయే. నువ్వు వెళ్ళి డవ్ సోప్తో షాంపూతో అక్కడికి వెళ్ళి నిలబడితే రిమోట్ అది కూడా నొక్కితే పడుతుంది, నువ్వు స్నానం చేయి, దయచేసి మూసి దగ్గరికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండంటే పంది ఏం చెప్తుంది? అబ్బా బాలే చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్, హైతుల్లోకి తెచ్చినారు, తాజ్ రిడ్జ్లోకి తెచ్చిన, బ్లూ రాడిసన్ బ్లూలోకి తెచ్చినారు, ఇంత స్టార్ హోటల్ ఎప్పుడు నేను చూడలేదు, చాలా బాగుంది, ఇది ఇక్కడే ఉంటానని చెప్తుందా? ఏం చెప్తుంది? ఎంత కరెక్ట్గా చెప్తున్నారు మీరు, ఎట్లా తెలుసు మీకు? మనం రోజు చేసేది అదే కదా. ప్రతి ఆదివారం ప్రభు మనల్ని స్టార్ హోటల్ అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడే ఉండమ్మా, ఆయన ఎంత పవిత్రుడో మీరు అలాగే ఉండాలి, ఆయన ఎంత సమాధానం మీకు అలాగ ఉండాలి, ఆయన ఎంత దీర్ఘశాంతుడో మీరు అలాగ ఉండాలి, ఆయన ఎంత ప్రేమ అలాగ ఉండాలంటే అంత ఖచ్చితంగా ప్రభు. డవ్ సోప్తో, డవ్ లేకపోయినా డవ్ సోప్తో స్నానం చేసి, డవ్ షాంపూతో అన్నీ చేసి అంతా శుభ్రంగా ఉంటాం. మళ్ళీ సోమవారం నుండి మూసినది వాసన గుర్తొస్తాయి, అటుకి పోతే బాగుంటుంది, మా ఫ్రెండ్స్ అంతా అరే ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఏంటి, మూసినదేంటి? మనిషికి పాపం అలాగూ ఆకర్షణ లాగుతుంది. దేర్ ఈజ్ అట్రాక్షన్ అండ్ పుల్, ఆర్టికులేషన్, హింజ్ టువర్డ్స్ సిన్ ఫర్ ఎ సెయింట్. ఒకసారి చెప్పనా, బట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఎ సెయింట్ టు హ్యావ్ ఎ డిస్ట్రాక్షన్ టువర్డ్స్ ద సిన్. దట్స్ వాట్ ద టేబుల్ డాస్. ప్రభుకు, మనిషికి పాపం మీద, విశ్వాసికి పాపం మీద ఆకర్షణ ఉంటుంది. ప్రభు యొక్క బలలో మనం పాలు పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూచడం ద్వారా పాపం అంటే వికర్షణలోనికి దేవుడు మనం తీసుకున్నాడు. సో దెర్ ఇస్ నో అట్రాక్షన్ ఫర్ దిస్ వరల్డ్. అందుకే అపోస్టలైన పౌలు అన్నాడు గలతీ 2:20, ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, yet not I, but Christ liveth in me. And the life I live is not for myself, but the Christ who died for me. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నానికి జీవించేవాడు నేను కాను, క్రీస్తే. ఏ క్రూసిఫైడ్ పర్సన్ ఈజ్ క్రూసిఫైడ్ టు ద సెల్ఫ్, టు ద వరల్డ్, టు ఆల్ ద ప్లెజర్స్, అండ్ హీ హ్యాస్ ఓన్లీ లైఫ్ ఫర్ ఓన్లీ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. దట్స్ అ టాల్ మీనింగ్ ఆఫ్ ద టేబుల్. ప్రభువుల దగ్గరికి వచ్చేటప్పుడు మనం అలా, ప్రభువా నాకు పాపం అంటే చాలా ఆశ ఉంది, కానీ నేను మారాలని కోరుతున్నాను. మనలో విశ్వాసులకి ఈ దినాల్లో ఉన్న ఘోరమైన లక్షణం ఏంటంటే, ఆదివారం బల్లో పాల్గొని సోమవారం నుండి తిరిగి యథావిధిగానే ఉంటా, అదే అబద్ధాలే, అదే మోసాలు, అదే నేరాలే, అదే ఘోరాలు. అయ్యో ఇట్లా అబద్ధం చెప్పకూడదు కదా, కొద్దిగానే నేను మారాలి కదా, ఇప్పుడు ఏం అవసరం ఉంది, ప్రాణం మీదకేం రాలేదు కదా. కొంతమంది పేతురుని ఉదాహరణ చెప్పి, పేతురు కూడా అబద్ధం చెప్పాడు కదండి అని, అబ్రహాం కూడా అబద్ధం చెప్పాడు కదండి, యాకోబు కూడా అబద్ధం చెప్పాడు కదండి. వాళ్ళు ఒక అబద్ధం చెప్పి విశ్వాస వీరులు అయ్యారు. మరి నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తే ఏం వీరుడై ఉండాలా? యాకోబు ఒక మోసం చేసి, లేదా 2-3 మోసాలు చేసి ఆయన ఒక పెద్ద రాజ్యానికి స్థాపకుడయ్యాడు. 12 మంది కత్రాలని భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. మనం చేసేదే ఉదయం నుండి రాత్రి దాకా నేరాలు ఘోరాలుగా ఎన్ని గోత్రాలు తీసుకొని వచ్చిండాలి బయటికి? కాంటెక్స్ట్ అది కాదు అక్కడ. వారు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అలాగే చెప్పారు, అబ్రాహాం చంపేస్తారు ఇంక అమ్మాయిని తీసుకెళ్ళి. కానీ దేవుడు అది అనుమతించాడు. ఎందుకంటే శారాలో నుండి ఎవరు రావాలా? ఇస్సాకు రావాలి. ఇస్సాకులో నుండి ఎవరు రావాలా? యాకోబు రావాలి. యాకోబులో నుండి ఎవరు రావాలా? యూదాలో నుండి ఎవరు రావాలా? దావీదులో నుండి ఎవరు రావాలా? దావీదు కుమారుడైన యేసు ప్రభు రావాలా? రక్షకుడు రావాలా? కనుక రక్షకుడు అపవిత్రమైన వంశావళిలో నుండి రావటానికి వీలు లేకుండా దేవుడు ఆ శారాను భద్రపరచాలని సంకల్పించినాడు. బహుశా ఆ శారా ఇలాగ అయిపోద్దేమనే ఉద్దేశంతో అబ్రహాం ప్రాణం మట్టుకొచ్చింది కనుక అబద్ధం చెప్పాడు. కానీ నువ్వు ఉదయం లేచింది మొదలుకొని జీవితంలో ప్రాణం దాకా వచ్చినా కూడా సత్యం చెప్పట్లేదేంటి? కనీసం మారాలనే ఆశైనా ఉందా? ప్రభువా సత్యం చెప్పడానికి నా నోరు కాయి, నా పెదవులు కాపు కాయి. ఇది నాలో చాలామంది విశ్వాసులు బలహీనంగా ఉండటానికి కారణం ఏంటంటే, బలహీనలు అంటే శరీరంలో కాదు, శరీరంలో ఫుల్గా ఉన్నారు, లెక్కే లేదు, కానీ ఆత్మలో బలహీనలయ్యారు. ప్రభు వారిని వాడుకోలేకపోతున్నాడు. ప్రభు ద్వారా వాళ్ళు వాడబట్టడానికి వినియోగించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే నోరు సరిగ్గా లేదు. మామూలు తెలుగులో ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. మన నోరు ఎలాంటిది? ఫినాయిల్ వేసి కడిగినా
బాగా గానంత చెడ్డ నోరు ఇది. మామూలు ఫినైల్ కాదు, కంపెనీ ఫినైల్ అయితే పర్వాలేదు, బాగా అవుతుందేమో అని అనుకోవచ్చు. కంపెనీది కాదు, హైదరాబాద్లో తయారు చేసిన నాటు ఫినైల్ వేసి కడిగినా కూడా ఇది బాగా కావట్లేదు. ఒకళ్ళు బాగా చేస్తారు. నోరు బాగా తెరవుము, నేను దానిని నింపేదను. కీర్తన 81:10. ప్రభు వారికి మనం నోరు తెరిచినప్పుడు ఆయన దాన్ని బాగా నింపాలని కోరుతాడు. ఆయన నోరు ఎలాంటిది? బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరిచి బోధింపసాగాను. ఆయన నోరు తెరిస్తే ప్రజలు ప్రవాహం వలె వస్తున్నారు. మనం నోరు తెరిస్తే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. ఆయన నోరు తెరిస్తే ఇంకా ఎప్పుడు చెప్తాడా, ఇంకా ఎప్పుడు చెప్తాడా, ఇంకా ఎప్పుడు చెప్తాడా, ఇంకెంతసేపు చెప్తాడా, ఇంకెన్ని పాయింట్లు చెప్తాడా అని అనుకుంటూ ఉంటారు. వాచ్ చూసేవాళ్ళు ఉండరు. మేము లేచి నిలబడిన వెంటనే మాకు ఎదురుగున్నాళ్ళే వాచ్ చూస్తుంటారు, ఇట్లా మాకు కనపడాలని. మాకు కూడా వాచ్ ఉంది, పెద్దదే పెట్టారు. ఎంత తేడా ఉంది చూడండి. యేసుప్రభు వారికి మాకు అస్తమస్కాంతం, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మనం ఇంకా స్టాండర్డ్లోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. నోరు, కళ్ళు, చెవులు, పెదవులు అన్నీ. అందుకనే నా ప్రాణ, దేహ, ఆత్మలు ఆయన కొరికే నేను సమర్పిస్తున్నాను అనే అనుభవంలోనికి రావాలి. ఒక చిన్న సంగతి నేను ముగించిన. నాకు వర్షిప్లో కూడా ఆ పాట పాడారనుకుంటా. అవి మన సహవాసంలో ఆరంభించబడిన దినాలు. ఇప్పుడు దినాలంత శరీరము, లోకము ఆ దినాల్లో లేదు. చాలా ఆత్మీయంగా విశ్వాసులు ఉండేవాళ్ళు. ఇలాగా ఒక ఆదివారము ఇక్కడున్న సేవకులో రెస్పాన్సిబుల్ బ్రదర్ ఎవరో వాక్యం చెప్తా ఉన్నారు. సరే, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చివరి కార్యక్రమం చెప్తారు కదా. ఇప్పుడు మనం లేచి నిలబడి పాట పాడతాం. అప్పుడు మీ కానుకలు తీసుకుని వచ్చి లేదా అర్పణలు ప్రభువుకి అర్పించండి అని సేవకులు చెప్పినారు. లేచి నిలబడి పాట పాడుతున్నారు. వెనక నుండి బ్రదర్స్, సిస్టర్స్ వరుసలో వచ్చేస్తున్నారు. అక్కడ ఒక బ్రదరు అలాగే నిలబడుకొని ఉన్నాడు. పక్కన బ్రదర్స్ ఏం చెప్పినారంటే తట్టినారు. మీరేపోండి అన్నారు. సరే, ఈయనేమో లే అనుకున్నారు. వాళ్ళందరూ పోయేసి వచ్చినారు. ఆయన అలాగే నిలబడుకున్నాడు. ఇప్పుడు దినాల్లోనైతే మనం చాలా వేషాలు వేస్తాం. ఏం లేకపోయినా కాగితమన్నా ముదురు చుట్టి అందరికి కనపడేటట్లు ఏం వేస్తున్నారా, షో చేసి అక్కడే ఉండిపోతారు. అబ్బాయి చాలా పెద్దది వేస్తున్నట్టు కొద్దిగా తెరవండి, ఏముండదు దాంట్లో. పాత దినాల్లో వేషధారణ లేదు. పోనీ వేరే వాళ్ళని ఎవరిని అడిగినా ఇయ్యరా. ఇప్పుడు నేను ఏదైనా ఒక 10 రూపాయలు అడిగినాను అనుకోండి, మీరు ఇయ్యరా? అక్కడ కానుకేళ్ళ బ్రదర్ కానుకేళ్ళ ఒక 10 రూపాయలు ఇవ్వండి ఇస్తారు. ఆ దినాలు అట్లా అడిగా ప్రాణం పోయినా సరే నో, అవమానమైన భరిస్తా. నేను ఇక్కడే నిలబడి నా దగ్గర డబ్బులు లేవని సంఘం అంతా చూసి అవమానమైన నేను భరిస్తా. కానీ నేను వేరే వారిని ఒక 10 రూపాయలు అడగడం కానీ, లేదా అందరిని మోసం చేయటానికి ఒక పేపర్ చుట్టి కానకపెట్టులో వేయడం కానీ నేను చేయను. అలాగే నిలబడున్నాడు. ఇలాగ అందరూ వేస్తుంటే ఆయన వైపు మనవాళ్ళు మామూలుగా తెలుసు కదా, లోకం కాకలు అంటారు. కానీ అది నేను దాన్ని మార్చేసిన విశ్వాసుల కాకలు అని చెప్పేస్తున్నా. ఎందుకంటే అది ఎక్కడో జరుగుతుంటుంది బయట. ఇప్పుడు మనం ఉండేది ఇక్కడే కదా, కాకుల లోకంలోనే ఉన్నాం. ఎందుకంటే కాకి కూడా నోహ ఓడలో ఉంది. అక్కడ ఒకటే జంట ఉంది, ఇక్కడ చెప్పనలో కానీ జంటలు అవే. ఇప్పుడు సంగతి ఏంటంటే ఆయన అలాగే ప్రభుత్వాన్ని మాట్లాడుతూ కుమిలిపోతున్నాడు. ప్రభువా, అప్పట్లోనే పైసలే ఉండేది. నాకు ఒక 10 పైసలు ఇచ్చిన, 5 పైసలు ఇచ్చిన, పైసలు, 2 పైసలు, 1 పైసలు కూడా చూసిన వాళ్ళు కొంతకాలం, పాతకాలం వాళ్ళకి వెనక్కి కూర్చున్న వాళ్ళకి తెలిసింటే అది ఇచ్చినా ఏదో పోయి నా మర్యాద కాపాడుకొని ఉంటానే. కానీ అది కూడా నన్ను లేకుండా చేసినావా? కొద్దిగా ఇచ్చినా నేను వేసింటాను కదా, ఎందుకు నాకు ఈ వారం అంతట్లో అయ్యలేకపోయినా? అందరు ఎదురుగా నా దగ్గర ఏమీ లేదు నన్ను ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడ్డా. అప్పుడు ప్రభు అన్నాడంట, నీవి కొంతమంది 50 మందో 100 మందో 200 మందో నీ సంఘములోనే ఏమీ లేనివాడు అని చెప్పుకోవటానికి నీకు సిగ్గేస్తే, నేను పరలోకం నుండి భూమి మీదకి పేద దరిద్రుడిగా దిగి వచ్చాను, నాకు సిగ్గేయలేదా? నేను వెండి బంగారాలు ఆశించలేదు కదా ప్రభువా, నేను ఆశించింది కేవలం ఇంతే ఇస్తానని. అప్పుడు ప్రభు అన్నాడంట, నాకు నీ డబ్బులు కాదు కావాల్సింది, నీ బంగారం కాదు కావాల్సింది, నీ వెండి కాదు నాకు కావాల్సింది, నీవే నాకు కావాలా. అప్పుడు ఆయన అలాగే అక్కడే కూర్చుండి రాసిన పాట, మా కాళ్ళు చేతులెల్లా నీ సేవకి అర్పింతును. డబ్బులు కాదు కదా నువ్వు కోరేది, బంగారం కాదు కదా కోరేది, వెండి కాదు కదా కోరేది, నా కాళ్ళు చేతులు నన్నే నీ కోరుతున్నావు కనుక
నేనే నీకే అర్పించుకుంటున్నాను, నా అర్పణను అంగీకరించవా, నా అర్పణ నీవు అంగీకరించవా, నా అర్పణ నీవు అంగీకరించవా. దిస్ ఈజ్ అల్టిమేట్ ఆఫరింగ్. అలాగని మీరు కానుకలు తీసుకురావద్దని నేను చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే గాడ్ ఎక్స్పెక్ట్స్ అల్టిమేట్ ఆఫరింగ్. నా చేతులు, నా ప్రాణము, నా కాళ్ళు నేనే నీకు అర్పించుకుంటున్నాను. అందుకే ఆ పాటలు పాడాలంటే నా మనసు పొరపాట్లు కూడా ఒప్పుకోదు. ప్రభువా వాళ్ళు ఎక్కడా, నేనెక్కడ, అయ్యో. అందుకే నేను చాలా పాటలు సియోను గీతాల్లో పాడను. ఎందుకో తెలుసా? నాకు సూట్ అయ్యేది ఒకటే ఒక్క పాట, దానికి ఒక్కటే నేను సూట్ అవుతాను, ఇంక దేనికి నేను సూట్ కాదు. ఇప్పుడు కొత్త పాటల పుస్తకంలో కాదు, అది పాత పాటల పుస్తకంలో 366. ఆ పాట ఏంటంటే, పాపిని నేను తప్పితి భూమిలో రక్షించడు. నేను నాకు తప్ప పాట ఇంకెవరికి సూట్ కాదు, నాకు ఆ పాట ఒకటే సూట్ అవుతుంది. ఇంకా మిగతా పాటల అమోఘం భక్తులు రాసిన ఆధ్యాత్మిక అనుభవాలు, వారి జీవితాలే నడిచే క్రైస్తవ పత్రికలు. ఈ మధ్యాహ్నం దేవుని జనమా, వస్తున్నావు, కూర్చుంటున్నావు, వింటున్నావు, సాదాసీదాగా మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఒక్క విశ్వమంతైనా యేసుప్రభు వలె మారాలని నీలో కోరిక రాకపోవటానికి ఎంత విడ్డూరం, ఎంత నిష్ఠ లేకుండా బతుకుతున్నావు, ఎంత ప్రభు కొరకు ఆశ లేకుండా బ్రతుకుతున్నావు. ప్రభు అన్నాడు, నా సెలవులో నీ కొరకే నా తల, నా ముఖం, నా చేతులు, నా కాళ్ళు, నా ప్రాణము, నా సమస్తాన్ని నీకు అర్పించినానే. నీ కనీసం పెదవుల మీద పలికే మాట కూడా నా కొరకు సత్యం పలకవా? ఎంత దౌర్భాగ్యుడండి మనిషి. దేవుని అన్నీ తీసుకున్నాడు, కానీ తన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? నా పెదవులతో సత్యం పలికేంత యోగ్యత నీకు లేదయ్యా, నా జీవితంతో నీ కొరకు జీవించేంత యోగ్యత నీకు లేదయ్యా అనే చెప్తున్నామా? నోటితో చెప్పకపోయినా జీవితంతో చెప్పేది అదే కదా. తండ్రి పిల్లలు వారి వలే ఉండాలని కోరుతాడు. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా పిల్లలు వారి వలే కాకుండా బయట వలే ఉండాలని కోరేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరైనా చూసిన వెంటనే, పుట్టిన వెంటనే పిల్లల్ని ఏం చెప్తారు? అమ్మ మాదిరి ఉన్నారు, నాన్న మాదిరి ఉన్నారు, అమ్మ మాదిరి ఉన్నారు, నాన్న మాదిరి ఉన్నారు, అమ్మ మాదిరి ఉన్నారు, నాన్న మాదిరి. దేవుడు తన స్వరూపం చేత సెలవులో మనల్ని రక్తం కార్చి కన్న తర్వాత మన దగ్గరికి వచ్చి చూడటానికి వస్తే, ఇది నా కుమారుడు వలే ఉన్నారు, నా కుమారుడు వలే ఉన్నారు, నా కుమారుడు వలే ఉన్నారు, నా కుమారుడు వలే ఉన్నారు అని మనల్ని గురించి సాక్ష్యం చెప్పకపోతే మనం ఎంత పడిపోయాం. ఈ మధ్యాహ్నం ప్రభు మరి ఎదురు నుండి కోరేది మన అర్చన ఆచారాదులు కాదు, మన హృదయాంతరంగంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని కోరుతున్నాం. అందుకే బలలో పాలు పొందటానికి చేరవచ్చి మనం, ప్రభు అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా నాలో స్వస్థత ఏమీ లేదు, గాయపడిన నీ చేతుల్లోనికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, సెలవులో నుండి ప్రవహించే రక్తపు ఊట చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు, నన్ను కూడా నీ బలలో పాలు పొందుట కొరకై యోగ్యునిగా ఎంచు. నీ వలే నేను మార్పు చెందాలని కోరుతున్నాను, మారునట్లుగా నాకు సహాయించి. నేనున్నా, నన్ను ఏమైనా వాడుకుంటావా?